ఇన్ని కేసులను వాదించాలి కదా, ప్రభుత్వం లక్ష్మణ్కు ఫోన్ చేయట్లేదా? బేరాలు ఏమన్నా రావట్లేదా? లేకపోతే ఒత్తిళ్ళు ప్రెజర్లు అనేటివి ఉంటాయి. ఒక అడ్వకేట్గా మీరు అయి ఉండొచ్చు, కానీ మీరు ముఖ్యంగా ఇక్కడ మనం మనసులో అంటే ప్రాణం కంటే గొప్పది ఏది కాదనేది ఒక సామెత ఉంటుంది. నిజంగా అలాంటి ఒత్తిళ్ళు ఏమైనా వచ్చినాయి? అంటే మా మిత్రులు చెప్పారండి, అంటే లక్ష్మణ్ ఇక్కడ నువ్వు బాగా అంటే ఇప్పటి నుంచి 2009 నుంచి నాకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అంటే వాళ్ళ లీడర్షిప్ అంటే ఇష్టం, నాకు బాగా వాళ్ళ స్పిరిట్ అంటే ఇష్టం. కాబట్టి వాళ్ళతో ఇప్పటి వరకు మీరు చెప్తున్నారు కదండి, పార్టీ నుంచి చిన్న పదవి కూడా నేను తీసుకోవాలి, జస్ట్ కాజ్ కోసం ఫైట్ చేస్తుంటా ఇప్పటి కూడా. అందుకే నేను ఎవరికి భయపడా, ఎవరు చెప్పినా నేను లొంగేవాడిని కాదు. ఎందుకంటే ఎవరి నుంచి నేను బెనిఫిట్ పొందలే, జస్ట్ నా కమ్యూనికేషన్, నా సర్కిల్, నా ఫ్రెండ్స్ ఇచ్చే కేసులతోటి ఈరోజు నేను హైదరాబాద్లో బతుకుతున్నా. ఎవరి నుంచి లేరు. అందుకే నాకు నచ్చింది, నాకు పార్టీ సిద్ధాంతం నచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి నేను హెల్ప్ చేస్తున్నా, లీగల్గా నా వంతు కృషి చేస్తున్నా. సీనియర్స్ నాకు సపోర్ట్ చేస్తున్నారు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కేసీఆర్ గారు బ్లెస్సింగ్ కూడా క్లియర్గా నాకు ఉన్నది ఈ ఇష్యూ. అంటే ఎంత బ్లెస్సింగ్స్ ఉన్నా ఏమున్నా ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళకు పూర్తి స్థాయిలో మనం ప్రశ్నిస్తున్నప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు మాకు మీరు సహాయం చేయడం అంటే ప్రభుత్వానికి ఇంకా వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితులలో కూడా మిమ్మల్ని అడ్డుకట్టేస్తే అంత వ్యవస్థ సెట్ అయిపోతుంది కదా. అంటే ఇక్కడ ఒకటి క్లియర్గా చెప్పాలండి, నిజంగా కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఒకటే తేడా అండి. అంటే ఆయన కేసీఆర్ గారు ఉద్యమంలో ఎంత అలజడి చేసి ఎంత స్పిరిట్తో తను సాధించడం జరిగిందో, ఇక్కడ ఆయన చేసే పరిపాలనకి, ఈయన గారు చేసే పరిపాలనకి ఇక్కడ కేసులు పెట్టాల్సిన అవసరం లేదండి. ప్రశ్నించే వాళ్ళ గొంతుల మీద నిజంగా ప్రశ్నలో వాస్తవం ఉందా లేదా అనేది గమనించాలి. ఫస్ట్ ద రియల్ రూలర్ చేసేటువంటి మినిమం ప్రిన్సిపల్ అది ఇక్కడ జరగట్లేదు. కాబట్టి మీరు అన్నట్టు చాలామంది నా మిత్రులు కూడా పీపీ ఇస్తారు, నీకు నువ్వు వెళ్తావా, పీపీ మేము ప్రపోజ్ చేస్తాం వస్తావా, నీకు వైస్ చైర్మన్ ఇస్తాం వస్తావా అని చాలామంది నాకు ప్రపోజ్ చేశారు. కొన్ని ఫోన్లు కూడా వచ్చినాయి, అనేది వాస్తవమే. కానీ ఒక ప్రిన్సిపల్ కోసం, ఒక సిద్ధాంతం కోసం, ఒక పార్టీ వే ఆఫ్ వర్క్ కోసం మేము ఇష్టపడి వర్క్ చేస్తున్నాం. కాబట్టి మిగతా దేనికి ప్రలోభాలకు లోనే అవకాశం నా వరకు నేను ఇప్పటి వరకు మాట్లాడిన దాంట్లో ఒక పదం పదే రిపీట్ అవుతుంది, కాజ్ అంటే మీ దృష్టిలో ఏంటి? కాజ్ అంటే అండి ఇప్పుడు ఒక సిస్టమ్ ఉంటుందండి. ఇప్పుడు కాంగ్రెస్ విధానం ఒకటి ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ విధానం ఒకటి, బీజేపీ ఒక విధానం ఉంటుంది, మిగతా పార్టీ ఎంఐఎం ఒక విధానం, ఒక సిస్టమ్ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరు నేను విమర్శించట్లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రధాన బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం రాష్ట్ర ప్రజల అభ్యున్నతి, తెలంగాణ ప్రజల కోసం మాత్రమే ఆలోచిస్తుంది ఆ పార్టీ. తెలంగాణ వాళ్ళ కోసం మాత్రమే కొట్లాడుతుంది. ఈరోజు ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలుస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్స్ పర్సన్స్. కలవాల్సిన అవసరం ఏముంది? రైతులను తీసుకెళ్ళి వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే మరి అదే మిగతా పార్టీలు వాళ్ళు ఎందుకు కలవట్లేదు? కలవాలి కదా, అందరు వెళ్ళాలి కదా. ఇప్పుడు కేటీఆర్ గారు, హరీష్ గారు మీరు వెళ్తున్నారు కదా, మీతో పాటు మేము వస్తాం, మన రాష్ట్ర ప్రజలే కదా, మన రైతులే కదా, మన నేల మీద ఉంటూ వాళ్ళు మోసపోతున్నారు కదా, మీతో పాటు మేము వస్తామంటే వాళ్ళు వద్దన్నారు కదా. అందరు కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు అందరు కలిసి ఎందుకు పోవట్లేదు? అదే ఓన్లీ బీఆర్ఎస్ ఎందుకు కొట్లాడుతుంది? ఈ బాధ, ఈ కష్టం తెలంగాణ కోసం వాళ్ళు కష్టపడరు, వాళ్ళు ఫైట్ చేశారు కాబట్టి ఇక్కడ ప్రజలకి, ఇక్కడ నేలకి ఉన్న అనుబంధం వాళ్ళకి తెలుసు. రైట్, ఇది ఒక క్లియర్ పాయింట్. మీరు సొంత గ్రామం ఏంటి అసలు? మీరు ఎక్కడ? జగిత్యాల. అంటే జగిత్యాలలో మీరున్న పరిస్థితులలో అప్పుడు ఏమైనా ఉద్యమ స్ఫూర్తి ఉండేనా, లేకపోతే ఎందుకు ఇంత కాస్? అంటే ఒకటండి, అంటే మేము పెరిగిన జగిత్యాల అనేది జైత్ర యాత్ర, నక్సల్ బారికి పెట్టింది పేరు అన్నాడు. ఇప్పుడు నాకు లక్ష్మణ్ రావు అని చాలామంది కంట్రీ వైడ్గా ఆయననే ఇప్పుడు మెయిన్ హెడ్. అంటే చిన్నప్పటి నుంచి అడవికి దగ్గరగా పెరిగిన కాబట్టి అడవి నేర్పిన స్ఫూర్తి. అడవి అంటే ఒక చెట్టు ఎదుగుతూ ఉంటుంది, తను 10 మందికి పంచుతూ ఉంటుంది. అందుకే అది మేము అడ్వకేట్గా ఒక్క మెట్టు ఎదుగుతున్నప్పుడు మనకు సమాజం ఇస్తుంది, సమాజాన్ని కూడా మనకు తిరిగి ఇవ్వాలి, సమాజంలో అన్యాయం జరుగుతున్నప్పుడు సామాన్యుల కోసం కొట్లాడాలి అనే స్ఫూర్తిని జగిత్యాల గడ్డ నేర్పింది మాకు. రైట్, ఇది మీ ఒక క్లియర్ కట్గా 100%. ఇంకేమన్నా చెప్తారా తెలంగాణ ప్రాంత బిడ్డలకు మీ నుంచి? అంటే ఒకటి క్లియర్గా నేను చెప్తున్నా, వైఆర్టీవీ ద్వారా అన్యాయం మీకు జరుగుతుంటే కొట్లాడడానికి జక్కుల లక్ష్మణ్ ఉంటాడు. నిజంగా మీరు ప్రశ్నిస్తుంటే, మీ ప్రశ్నలో నిజాయితీ ఉంటే ఆ నిజాయితీ వెనక జక్కుల లక్ష్మణ్ అనే వ్యక్తి ఆల్వేస్ ఉంటాడని నేను క్లియర్గా చెప్తాను. రైట్, జక్కుల లక్ష్మణ్ గారు, ఒక చిన్న ప్రశ్న. మీరు లగచెర్ల అనే గ్రామానికి వెళ్ళిరా? వెళ్ళానండి. ఏం జరిగింది అక్కడ అసలు? అంటే అదే చెప్తున్నా, లగచెర్ల అనే గ్రామానికి వెళ్తాను నేను. ఒకటి వైఆర్టీవీ ద్వారా హానెస్ట్గా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను లగచెర్ల కేసులో ఇన్వాల్వ్ అవ్వడానికి నాకు బీఆర్ఎస్ పార్టీ నాకు ఒక మార్గమైంది. ఎందుకంటే అడ్వకేట్గా నేను ఒక తృప్తిని కోరుకునేవాడిని, దాని నుంచి బెనిఫిట్ కాదు నాకు కావాల్సింది. అక్కడ రైతులు లంబాడి తండాలండి, ఒక ప్రెగ్నెన్సీ ఉమెన్ ఇంట్లోకెళ్ళి నెట్టేసినారు, వాళ్ళ భూములకి వెళ్ళి ఇండ్లకెళ్ళి కొట్టేసి బయటకు పంపిస్తున్నారు. వాళ్ళ భూములు మాకు కావాలి, మేము ఇవ్వమంటే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తున్నారు, జైల్లో పంపిస్తున్నారు.
వాళ్ళకి అడ్వకేట్ లేరు అనుకున్నారా? ఎవరు మద్దతు ఇవ్వరు అనుకున్నారా? అసలు ఏమనుకున్న ఫార్మసీట్ అక్కడ అవసరం లేదు. చుట్టుప్రక్కల దాదాపు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 50,000 ఎకరాలు సర్వే చేసింది. ప్రభుత్వ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ఉండగా ఇక్కడ ఎందుకు పెట్టుకోవాలి? నిజంగా వాళ్ళ ల్యాండ్ వాళ్ళు లేనప్పుడు రాజ్యాంగం ప్రాథమిక హక్కు కదా, నీకు బ్రతికే స్వేచ్ఛను రాజ్యాంగం ఇచ్చింది కదా, ఇచ్చినప్పుడు వాళ్ళ రైట్ టు లివింగ్ ఎందుకు మీరు వైలేట్ చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు విధ్వంసం చేస్తున్నారు? ఆ ఇష్యూలో ఒక రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిగా రైతుల కేసులు చేయడం అనేది నాకు రావడం అనేది నేను ట్విట్టర్లో కూడా షేర్ చేయడం జరిగింది. రైతుల పక్షాన కొట్లాడుతున్నందుకు ఒక న్యాయవాదిగా నేను గర్వపడుతున్నా, బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్గా నేను గర్వపడుతున్నాను.